శంకర్తో పనిచేయటం అనేది ఇప్పుడు అదే ఇప్పుడు పోయి ఒక మంచి అవకాశం, మంచి అవకాశం శంకర్తో కలిసి పనిచేయడం అనేది. దిల్ రాజు గారికి మాత్రం కృతజ్ఞతలు నాకైతే మాత్రం. పాపం దిల్ రాజు గారు దాంట్లోనే ఇంకో రెండు సినిమాలు అడిగారు. ఓకే, సో ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? అదేగా ఇప్పుడు అదే పని. ఇప్పుడు అప్పుడు రంగస్థలంలో నీకు ఏదైతే కాలు ఇది మాత్రం ఇంకా ఇబ్బంది పెడతానే ఉంటుంది. అంటే కొంచెం అంటే ఆ గుజ్జు పొర చిరిగిపోయింది కదా, చిరిగిపోయి వయసు పెరిగే కొద్దీ ఆ గుజ్జు కరిగిపోయే మోకాళ్ళ నొప్పులు వచ్చేది. అదే కుర్రోళ్ళుగా ఉన్నప్పుడైతే ఏదైనా దెబ్బ తగిలినా కానీ టేర్ అయినా కానీ పడుతుంటుంది. ఇప్పుడు ఏం తిన్నా కానీ ఏం చేసినా కానీ అది ఏమైంది, అది నొప్పులు వచ్చేస్తుంటాయి. అదొకటి. అంటే మామూలుగా నడవటానికి అట్లాగే నీ గుండెకి కూడా ఒక స్టంట్ ఉంది అనుకుంటా. ఏడు నుంచి ఎడతా కుయిటం మొత్తం అన్నీ అయిపోయింది. అసలు అయినా కానీ ఇంత ఉత్సాహంగా చెయ్యాల తప్పదంటే అదే చెబుతారు చూసా అవకాశాలు. అంటే ఒక టైంలో విచిత్రం అనిపించింది, అందరూ తెలిసిందే. ఇబ్బంది అంటే నువ్వు అన్నావే ఇట్లా ఎందుకు ఉండగలుగుతావు ఏంటి ఇది అని అంటే, ఒకప్పుడు అనుకు ఏది ఉంటే అది వేసుకుని తినేసి వెళ్ళిపోయి ఏంది అప్పుడు లేక ఉండేవాక ఇప్పుడు ఉన్నా కూడా అలాగే ఉంటున్నావు. అది కదా నాకేమనిపించట్లే ఇప్పుడు. అయ్యేమన్నా పాపం ప్రొడక్షన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మంచి అన్నీ పంపిస్తారు. అజయ్ ఘోష్ అసిస్టెంట్లు నాయన ఇంత ఇవన్నీ అటు చూడటం. ఇంటికాడి నుంచి అన్నం వండుకొని వెళ్తా నేను. అక్కడ కుక్కర్ పెట్టుకుని కూర ఏదో ఒకటి వండుకుని వెళ్తా. అవునా? ఉప్పు కారం ఏమి లేకుండా కొంచెం అంతంత వండుకొని అక్కడ తినవు. అక్కడ తిన్నాం. పాపం అసిస్టెంట్లు వాళ్ళు మేనేజర్ తింటారు. కొంచెం కూర బీరకాయో దొండకాయో ఏదో ఒకటి వండుకొని పొద్దున్న 4 గంటలు వేసి వండుకొని అది తీసుకుని వెళ్తా. నీవంటే నా వంటే నేను స్వయం పాకం అంతే. ఈ జీవితం అంతా అది అయిపోయింది కదట. ఇంక నేను చేస్తా. ఇప్పుడు ఇంకో విషయం అదే పెద్ద గొడవ అదే ఇంటూ ఈమెతో ఏమన్నా చేతి ఎందుకు ఇంత కారణం నీతో మా కూడు కదా నువ్వు ఒంటరికి బతికినాడు వెళ్ళిపోవా నువ్వు అసలు మొన్న కూడా నిన్నే కడుపు మంట వస్తున్నావా నువ్వు చేస్తుంటే అంటేను. ఇప్పుడు ఉప్పు తగ్గించాలంటే ఉప్పు ఉడిదితే కాదు కారం కూడా తగ్గిస్తేనే కానీ వండేది. అదే ఉప్పు తీసేస్తే ఉన్న కారం మంట ఇచ్చి దాంతోపాటు కారం కూడా తగ్గించాల. తగ్గిస్తే కొంచెం ఇదిగా ఉంటుంది. నువ్వు కారాన్ని నుంచి ఉప్పు తీసేస్తే అది మంట ఏముంటది. ఉప్పు తీయమన్నా ఒక ఉప్పే తీసానంటే సరే ఇబ్బంది పెట్టడం ఎందుకులేని నా కూర నేను వండుకోవటం జీవితం అలవాటు అయిపోయింది అబ్బాయి. అంటే అంతే చెబుతారు స్వయం వండుకునే వాళ్ళకి ఇంట్లో వండేవాళ్ళు. సో అదే అంతే నీ లైఫ్ స్టైల్ అనేది అదే అంతే పర్మనెంట్ లైఫ్ స్టైల్ లాగా. నాకు ఉన్నా లేకపోయినా బొంగు పోసడు ఏం లేదు అసలు. ఇదొకటి ఉండి ఏంది సినిమాలు ఉన్నా లేకపోయినా కానీ ఎట్లా తిరగటం ఏదైనా బతకాలి. కాబట్టి ఇప్పుడు ఆడికి కూడా రెండో వాడికి కూడా ఏదైనా పెళ్లి చేసేసామనుకో ఆడి బతుకువాడు బతుకుతాడు ఈమె బతుకుంది. సరే ఇప్పుడన్నా వేషం మార్చాయి అని చెప్పి అంటారా వాళ్ళుగా అసలు వదిలేశారు వాళ్ళు కూడా వదిలేశారు ఈయన ఇంతేలే అని. వాళ్ళకి తెలియదు ఇప్పుడు నాకేం అసలు అనిపించట్లా. ఇప్పుడు అంటే ఎందుకు ఇవన్నీ కూడా ఇక ఏదన్నా ఇక ఉన్న కొద్ది జీవితం అన్నా ఎవరికైనా ఉపయోగపడితే బాగుండు, సమాజానికి దేనికన్నా ఉపయోగపడితే బాగుండు అని ఆలోచిస్తున్నా తప్పితే అదే ఏదైనా కార్యక్రమం జరిగినా అది సామాజిక ప్రయోజనం ఉన్నదైనా వెంటనే వెళ్ళిపోతా ఉంటావు. అవును, ఇప్పటికీ అట్లా ఊళ్ళు ఉంటావు. అంటే అట్లాంటివి కూడా నువ్వు కూడా ఏదో స్వయంగా చేస్తున్నావు. కొన్నిటిగా నువ్వు ఆర్థికంగా కూడా హెల్ప్ చేస్తున్నావు. ఏం చెబుతాం అనుకున్నంతలో ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇస్తుంటాం అంతే. నువ్వు కూడా ఏమన్నా స్వయంగా ఏదైనా పెట్టి ఒక ఆర్గనైజేషన్ లాగా పెట్టి ఇంకేం లేదు అట్లాంటిది ఏం లేదు. అదేం లేదు కానీ కొంచెం అట్లా చేసేవాళ్ళకి ఏదైనా చేయటం మనం మన ఊరి స్నేహితులు ఏమంటూ ఉంటారు దక్షిణామూర్తి అయితే ఆడు కూడా రావాలని పాపం రావాలని ఊరా కుదరదురా ఉద్యోగం వదులుకోలేడు. టీచర్ ఉద్యోగం మంచి రచయిత ఉండరా నీలో మంచి పాటలు రాయరా అని అదేమన్నా పాటలు రాస్తుంటారు కదా రాస్తుంటాడు. రిజైన్ చేసేసి అంతా వచ్చేస్తాంటారా ఇంకో 2 ఏళ్లలో అని అన్నాడు. వచ్చి నువ్వు స్వయంగా మొత్తం తిరిగితే కానీ తెలియదురా అని చెప్పేసి నేను అంటుంటా.
ఈయన ఇంతేలా అనుకుంటుంటారు కొంతమంది. సరే కానీ చేసేదేముంది. అదే శ్రీశ్రీ గారిది ఒక్కటే గుర్తుపెట్టుకుంటాను నేను ఎప్పుడు. ఏంటది? నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగబాగితే నిబిడాశ్చర్యంతో వీళ్ళు, నెత్తురుగక్కుకుంటూ నెల రాలిపోతే నిస్సహాయంగా వీళ్ళే. ఓ నేను ఎప్పుడు అనుకున్నారో బాబుడే మా అజయ్ ఘోష్ గడు మామూలుడు కదండి అన్న. చూడే మాకు తెలుసురా, ఏదైనా తేడా వచ్చి కింద పడి నాకు పెద్ద గాలి నాకు మాట అనుకుంటే అట్లా నాశనం అయిపోయి నేను అదే నోళ్ళు అంటాయి. నేనుగా ఉంటే సరిపోయిందిగా, ఎందుకు వచ్చిన కూడా. ఇప్పుడు రేపు ఏమి లేవు, ఇదేమి లేదు. ఇకను ఎల్లకాలం ఉండవు ఈ సినిమాలు. వయసు మీద పడింది, ఇది అయిపోద్ది, అన్ని ఇది అవుతాయి. ఏంది ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత, ఒక 5 సంవత్సరాలు చేస్తావు. తర్వాత ఏంది పరిస్థితి ఏంది? సో ఈ తర్వాత అయినా కొత్త వాళ్ళు వస్తారు కదా. ఈ రోజు మనకు అవకాశాలు వచ్చినాయి, తర్వాత వాళ్ళు అయినా రావాలిగా. రక్తం వచ్చినప్పుడు ఏంది అప్పుడు పోయి ఏదో పని చేసుకుంటాను అంతే. దానికి నేను ఇదైపోయే పనిలే. ఏంది నీ బొట్టోడి దగ్గర పోయి ఏదైనా రొయ్యల చెరువు దగ్గర కాపలా ఉండటం, లేకపోతే ఏదో చేసుకోవటం, కిళ్ళి బొంకు పెట్టుకోవటం. చాలా మంది అంటారు, చెప్తుంటారు కదా, సినిమా రంగంలో ప్రధానంగా చెప్తూ ఉంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. అంటే ఉన్నప్పుడే సంపాదించుకోవాలని దాచిపెట్టుకో. కొంతమంది ఆ దాచిపెట్టుకోవడం తెలియక ప్రలోభాలకు, రకరకాల ప్రభావాలకు గురయ్యి ఖర్చులు పెట్టేసేసి రకరకాల వ్యసనాలకు లోనయ్యి. అజయ్ ఘోష్కి అలాంటి ఏమి ఇప్పుడు అంత లేదు. అంతుంటే నీ పడి తాటాకులు కట్టేవాళ్ళు. అయ్యో రావా. కాకపోతే సరదాగా ఎవరితో కాసేపు అట్ట కూర్చోవటం తప్పితే ఏం లేదు. బస్ స్టాండ్ అయినా కూర్చుంటావు, టీ బంక్ దగ్గర కూర్చుంటావు, రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ అంటే భలే ఇష్టం అబ్బాయి. ఏటపాలెం రైల్వే స్టేషన్ మారిపోయింది పూర్తిగా, తెలిసిన మొత్తం నాశనం చేసేసారు. కొత్త స్టేషన్ పోతే ఇదేంటరా బాబా, ఇక్కడ గాను చెట్టు ఉండదు. గాను చెట్టు కింద కూర్చొని హ్యాపీగా పడుకొని. నేను ఎంత ఇదంటే నాకు ఒక టైంలో అనిపించింది, దుప్పటి తీసుకుని వెళ్ళిపోయాడు తెలిసిన రైల్వే స్టేషన్ లో పడుకోవడానికి రాత్రి పూట. అదే ఇల్లు, అదే ఆ చెట్టు కింద చివరిన స్టేషన్ చివరిన ఉండేది ఓ బల్ల. అక్కడ పడుకుంటే బల్ల నిద్ర పట్టింది. ఏంది ఆ చెట్టు కింద అది అన్ని పోయిన చెట్లన్నీ కొట్టేసారు, మొత్తం ఇదైపోయింది. ఒక్కసారి అదే అంటే అలాంటి స్థితి నుంచి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కూడా పడుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు ఈరోజు ఇంత పాపులర్ యాక్టర్గా పేరు తెచ్చుకున్న ఈ క్రమం కనుక నిజంగా చూస్తే ఒక కథ రాస్తే నీదే ఒక పెద్ద సినిమా కథ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. అంటే దగ్గర నుంచి చూసిన వాడిగా నీకు అంటే నీకేమనిపిస్తుంటుంది ఈ ఎదుగుదల చూస్తే? ఇదంతా కూడా అంటే ఇది కాకతాళీయంగా అయితే వచ్చింది కాదు, దానంతా అదే వచ్చింది కాదు. దానికోసం నువ్వు నానా కష్టాలు పడ్డావు, చాలా అగచాట్లు పడ్డా, అవమానాలు కూడా. అయ్యో అవమానాలు అయితే మామూలుగా లేవరు నాయన అసలు. అయ్యో ఒకరికి చెప్పుకోలేదు. నీకు కాబట్టి తెలుసు, నీకు కొన్ని తెలుసు, నీకు బాగా కొన్ని నీకు కూడా తెలియని చాలా చాలా ఉండవు అసలు. వాళ్ళు అవమానంగా మాట్లాడిన నోళ్లే ఎప్పుడో అనుకున్నాం వాడికి ఉందలే అని అంటాం, అయ్యే పోగొట్టం. అదే ఎందాక చెప్పిన విషయం అంటే నాలుక అటు ఇటు ఇది అవుతాం. నేను అసలు ఈ పట్టించుకుని అసలు నేనేందో నాకు తెలుసు కాబట్టి, నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ప్రయాణం చేయగలిగాను. ఇంకో టైంలో అయితే అబ్బా నీకు బాగా అంటే అసలు ఇక వదిలేసి వెళ్ళిపోదాం అనిపించిన సందర్భం ఏదైనా తటస్థిల్లిందా నీకు? ఎప్పుడన్నా తటస్థించిందా? అసలు అనిపించలేదు అబ్బాయి, అనిపించలేదు. కానీ సాంబలక్ష్మి ఇగో పొయ్యో ఆడే తెలుసుకో, ఆడే తెలుసుకో నువ్వు దీని గురించి ఇదిగా మాకు. కృష్ణాకి రావడానికి కూడా కృష్ణ ఛార్జ్ అప్పుడు ఎంత 98 ఎంత ఉండేది కృష్ణా ఎక్స్ప్రెస్కి. ఒక 100 రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇచ్చేది. అన్నం పొట్లం కట్టేది. అన్నం పొట్లం కట్టుకుని తెనాల్లో తినేవాడిని. ఆ కాగితం పారాయి బుద్ధి కాదు నాకు అసలు. దీన్ని అమ్మ అది పిచ్చో చెప్పలో నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు దాకా నాకు అన్నం మోసుకొచ్చింది కాగితాన్ని తిని పడేసి మొత్తం ఇచ్చిరేస్తుంటే అది గాలిలోంచి అట్టు పోయి టప కొట్టుకుంటూ వెళ్తుంటే నీ అమ్మ ఇప్పుడు దాకా అన్నం మోసుకొచ్చింది ఇది, నేను తిన్నాను, దీన్ని ఎట్టి ఇసిరేసాను అయింది అనుకుని ఆ అన్నాన్ని పిచ్చి కాకపోతే దాన్ని మడత పెట్టి బ్యాగులో పెట్టుకునేవాడిని. పెట్టుకుని ఎప్పుడు ఎండిపోయిన తర్వాత పారేసేవాడిని. అసలు అంటే దాని మీద కూడా నీకు ఉండేది అసలు. అట్లా పడి చేసిన రోజుల నుంచి ఇప్పుడు ఆ పడ్డ అవమానాలు, ఆ పడ్డ కష్టాలు ఈరోజు అవి ఫలితాన్ని ఇస్తాయి అనుకుంటున్నాను. అవన్నీ కూడా అంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి, అది మన మీద మనకు సంకల్ప బలం ఉండాలి.
మన మీద మనకు నమ్మకం ఉండాలి, నేర్చుకోవాలని తపన ఉండాలి. మన అంతరాత్మ ఎవడో ఒక నమ్మించాల్సిన పని, మన అంతరాత్మ సాక్షిగా ఉంటే చాలు. అదే మన అంతరాత్మ సాక్షిగా కరెక్ట్గా మనం వెళ్ళే మార్గం ఎంచుకోవాలి. ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి, ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అట్లన్నిటికీ సిద్ధపడితేనే రావాలా.